Hi, my dear electrical aspirants. నేను మీ రాజశేఖర్ సార్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్, హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, తిరుపతి అండ్ విజయవాడ. సో who are preparing for assistant engineer and junior linemen, especially in Andhra Pradesh, already మీ అందరికీ తెలుసు, there is a process, already the process is going on. ఎస్పెషల్లీ డిస్కమ్స్లో అయితే, ఇంకా అందులో కూడా ఎస్పీడిసిఎల్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్గ్రౌండ్ వర్క్స్ కంప్లీటెడ్. ఇంకా చెప్పాలంటే ఒక 15 days లోపు ఏదైనా కన్ఫర్మేషన్ కూడా రావచ్చు. కన్ఫర్మేషన్ నథింగ్ బట్ లైక్ ఏ నోటిఫికేషన్ ఇంకొక 1 weekలో, ఇంకొక 10 daysలో, ఆ విధంగా ఏదైనా కన్ఫర్మేషన్ అనేది రావడానికి కూడా ఛాన్సెస్ ఉంది సార్, మోస్ట్లీ ఇన్ బిట్వీన్ కమింగ్ 15 days. సో ఎవరైతే ఇంకా ఏఈ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో మీ ప్రిపరేషన్ ఇంటెన్సిటీ పెంచాల్సిన టైం వచ్చింది సార్. అది కాకుండా తెలంగాణలో కూడా రీసెంట్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఇంకొక 2 months తర్వాత దేర్ విల్ బి ఏ బిగ్ నోటిఫికేషన్స్. ఒక 20,000 to 25,000 ఆఫ్ వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి కసరత్తు జరుగుతుంది అనే కామన్ వర్డే. బట్ ఇప్పుడు వచ్చిన అదొక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా రీచ్ అయి ఉంటుంది. సో దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు రిలీజ్ నోటిఫికేషన్ బోత్ ఇన్ ఏపీ యాజ్ వెల్ యాజ్ టీజీ, రెండిట్లలో కూడా. సో ప్రిపేర్ వెల్, డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ ఎవరైతే అసిస్టెంట్ ఇంజనీర్ విచ్ ఈస్ కాల్డ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ప్రిపేర్ అవుతున్నారో, న్యూ బ్యాచ్ స్టార్టెడ్, న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. మన దిల్సుఖ్ నగర్లో న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది సార్, యాజ్ వెల్ యాజ్ తిరుపతి, 2 దగ్గరలో కూడా మనకు న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ జస్ట్ ఈ రోజే మండే నుంచే స్టార్ట్ అయింది. మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మొబైల్ నెంబర్ మీకు తెలుసు, అదేవిధంగా మన తిరుపతి మొబైల్ నెంబర్ కూడా మీకు తెలుసు. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు సార్. అండ్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జూనియర్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్టెడ్ ఇన్ అవర్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ యాజ్ వెల్ యాజ్ మన విజయవాడలో కూడా న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ ఈరోజే మండే నుంచే స్టార్ట్ అయింది సార్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ నెంబర్కి కాల్ చేసి ఈ డీటెయిల్స్ కనుక్కొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్ కోసం మన సాయి మీద JLM అనే యాప్ ఉంటుంది సార్. ఇది డౌన్లోడ్ చేస్తే మీకు డెమో వీడియోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మనకు ఆన్లైన్ క్లాసెస్ కోసం సాయి మీద గేట్ అనే యాప్ ఉంటుంది. ఎస్పెషల్లీ వర్కింగ్ వాళ్ళకి వీఆర్ ప్రొవైడింగ్ లైవ్ సెషన్స్ ఆల్సో. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. అండ్ ఈ సెషన్లో, ఈ వీడియోలో మనము ఒక చిన్న కాన్సెప్ట్, వాట్ ఈస్ సింక్రోనస్ స్పీడ్. సింక్రోనస్ స్పీడ్ అంటే ఏంటి, ఎ స్మాల్ కన్ఫర్మేషన్. సో చెప్పండి సార్, సింక్రోనస్ స్పీడ్ అంటే? సింక్రోనస్ స్పీడ్ అంటే కాన్స్టెంట్ స్పీడ్. ఇజ్ ఇట్ నో సార్. మరి సింక్రోనస్ స్పీడ్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఏ ఏసీ మెషిన్. అది సింక్రోనస్ మోటార్ కావచ్చు, ఇండక్షన్ మోటార్ కావచ్చు. ఏదో ఒక మోటార్ తీసుకొని దానికి మనము 3 phase ఏసీ సప్లై ఇచ్చినట్లయితే, 3 phase ఏసీ సప్లై విత్ సమ్ హెడ్జెస్, విత్ సమ్ ఎఫ్ హెడ్జెస్తో ఒక 3 phase ఏసీ సప్లై ఇచ్చినట్లయితే, జనరల్గా మీరు ఎక్కడైనా సరే ఒక వైండింగ్కి మనం సప్లై ఇస్తే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ మీరు DC సప్లై ఇస్తే అక్కడ స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ మీరు సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై ఇస్తే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ మీరు 3 phase ఏసీ సప్లై ఇస్తే, 3 phase ఏసీ సప్లై ఇస్తే, కెన్ యూ టెల్ మీ, కెన్ యూ కామెంట్ ప్లీజ్? 3 phase ఏసీ సప్లై ఇస్తే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది.
అది మనం డిరైవ్ చేసి చూపిస్తాం ఆఫ్ కోర్స్. సో ఎప్పుడైతే మనం 3 phase AC సప్లై ఇచ్చామో ఒక వైండింగ్కి, ఇమీడియట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేటెడ్ అంటే పోల్స్ క్రియేట్ అవుతాయి సార్. అంటే మీనింగ్ ఏంటి సార్? పోల్స్ క్రియేట్ అవుతాయి. సో ఎన్ని పోల్స్ క్రియేట్ అవుతాయి దట్ విల్ బి డిసైడెడ్ బై ద వైండింగ్ ప్రొసీజర్. ఎన్ని పోల్స్ క్రియేట్ అవ్వాలి, ఎన్ని పోల్ మెషిన్, 6 pole, 8 pole, 12 pole, 4 pole, 2 pole, ఎన్ని పోల్స్ క్రియేట్ అవ్వాలి దట్ విల్ బి డిసైడెడ్ బై వైండింగ్ ప్రొసీజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 poles క్రియేట్ అయినాయి. దెర్ ఈస్ ఎ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఫర్ ఎగ్జాంపుల్. అయితే మనం 3 phase AC సప్లై ఇచ్చినప్పుడు మనకు ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, ఈ మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి రొటేట్ అవుతాయి. ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి సార్? క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. ఎవరు రొటేట్ అవుతున్నారు? స్టేటార్ కాదు సార్. స్టేటార్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఈస్ కాల్డ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ స్టేటార్. స్టేటార్లో ఉన్న ఆ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రొటేట్ అవుతుంది, స్టేటార్ కాదు. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత స్పీడ్తో రొటేట్ అవుతుందో ఆ స్పీడ్ని మనము సింక్రోనస్ స్పీడ్ అంటాము. Synchronous speed, nothing but the speed of the magnetic field. The speed of the magnetic field is nothing but the synchronous speed. Can you tell me how much it is? ఎంత ఉండొచ్చు? Can you tell me? Can you derive? Yes, ఒక స్మాల్ డెరివేషన్ చేస్తున్నాను సార్ నేను. theta electrical is equals to P/2 times of theta mechanical. మీకు బాగా తెలిసిన ఈక్వేషన్ నుంచి డెరైవ్ చేస్తా. డిఫరెంట్గా డిరైవ్ చేయవచ్చు. ఇది సింపుల్ వే సార్. టీటా ఎలక్ట్రికల్ అంటే నేను దాని ఈక్వాలెంట్ ఒమేగాలలో రాస్తున్నాను సార్. ఒమేగా ఎలక్ట్రికల్ ఈజ్ ఈక్వల్స్ టు P/2 times of omega mechanical. What is omega in electrical? In electrical, the omega is equals to 2πf. In mechanical, the omega is equals to 2πn/60. This 2π gets cancelled each other. I want the speed. The speed n is equals to 120 f/p. The speed n is equals to 120 f/p. This is what the speed of the magnetic field, which is called synchronous speed. So you know what is synchronous speed? What is synchronous speed? Synchronous speed formula ns is equals to 120 f/p, which is nothing but the synchronous speed directly proportional to frequency. When the frequency double, the synchronous speed also gets double. The synchronous speed inversely proportional to number of poles. When the number of poles increases, the speed will reduce. If the number of poles doubled, the speed will be halved. Speed sagam avutundi sir. For example, they asked you a question like that. In a AC machine, if frequency and number of poles doubled and load halved, then its synchronous speed will be. What happens to its synchronous speed? Can you tell me, guys? Yes, very simple. The synchronous speed is equals to 120 f/p actually. But in our question, the frequency doubled. The frequency doubled as well as number of poles also doubled. This double gets cancelled. Again you may have the same equation. Therefore no change in synchronous speed. No change in synchronous speed. Sir, what about load? What is the impact of load on synchronous speed? Here the synchronous speed independent. What is that? Independent on load. Independent of load. It doesn't depends on load. Simply it is independent.
So this is simply the way how we can solve the simple questions. Sir, we have AC machines two types. One is a synchronous machine and other one is the asynchronous machine, which is called induction machine. The synchronous machine which operates in two modes, one is generating mode, which is called alternator, and other one is synchronous motor. One is alternator and other one is synchronous motor. As well as asynchronous machines, which is called induction generator, which is operated as induction generator as well as induction motor. So what is the differences between them according to speed? According to speed, the synchronous machine, whatever it may be, if it is a synchronous machine, Nr equal to Ns. If the rotor speed exactly equal to synchronous speed, such machines are called synchronous machines. If the rotor speed greater than synchronous speed or less than synchronous speed, that is called induction machine. Greater than or less than. If it is the rotor speed is greater than synchronous speed, that machine is called induction generator. If the rotor speed less than synchronous speed, that machine is called induction motor. For example, a 6-pole 50 Hz, 6-pole 50 Hz AC machine. Okay. So can you tell me what is the synchronous speed of this machine? What is the synchronous speed of this machine? The synchronous speed Ns is equals to 120 F by P. Of course, you may know already 120 F by P. P is a 6-pole. 6 ones are 6 20s are 20 into 50, which is a 1000 RPM. If rotor speed also 1000 RPM, then that machine is called synchronous machine. If rotor speed greater than 1000, which is nothing but like a 1050, 1070, 1090, 1100, that is called induction generator. Okavela rotor is rotating at less than 50 RPM. Sorry, less than 1000 RPM. Less than 1000 RPM ante, for example, 950, 900, 980, 990, such a machine is called induction motor. Okay, like that, a simple analysis మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను సార్, మీరు నాకు ఆన్సర్ కామెంట్ చేయాలి. ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను సార్, నాకు ఆన్సర్ కామెంట్ చేయాలి. లెట్స్ సీ వాట్ ఈస్ ద క్వశ్చన్. ఏ 8-pole సింక్రోనస్ మోటార్. నా దగ్గర ఏముంది సార్? ఒక 8-pole సింక్రోనస్ మోటార్ ఉంది సార్ నా దగ్గర. ఏ 8-pole సింక్రోనస్ మోటార్ సప్లై టేకెన్ ఫ్రమ్ ద, ఈ మోటార్కి సప్లై ఇవ్వాలి కదా, ఆ సప్లై నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే సప్లై టేకెన్ ఫ్రమ్ ద 6-pole alternator. 6-pole alternator which alternator rotate అవుతుంది సార్, which rotating at 1200 RPM. నా దగ్గర ఒక మోటార్ ఉంది సార్, దానికి సప్లై కావాలి, నేను సప్లై తీసుకుంటున్నాను. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాను? ఒక ఆల్టర్నేటర్ దగ్గర నుంచి తీసుకుంటాను. దాని స్పెసిఫికేషన్స్ ఇచ్చాను. నౌ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్, I want the speed of the synchronous motor. ఆ synchronous motor యొక్క స్పీడ్ ఎంత? Can you comment please? సాల్వ్ చేసిన కామెంట్ ఇస్తారా సార్? ప్లీజ్ ఫాస్ట్ సార్, మేక్ ఇట్ ఫాస్ట్. I have a synchronous motor which having 8 pole
దట్స్ ఇట్. దీనికి సప్లై ఇస్తున్నాను. ఎవరు ఇస్తున్నారు సప్లై? దీనికి సప్లై ఒక ఆల్టర్నేటర్ ఇస్తుంది, విచ్ ఇస్ ఎ 6 pole 1200 RPM ఆల్టర్నేటర్. ఈ ఆల్టర్నేటర్ మోటార్కి సప్లై ఇస్తుంది. అప్పుడు దీని స్పీడ్ ఎంత అంటున్నాడు? సప్లై ఇస్తుంది, అది షాఫ్ట్ కనెక్ట్ చేయలే 1200 అని చెప్పడానికి. సో అప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు calculate the supply frequency. Then you can find the speed. What is supply frequency? What is the formula? N is equals to 120 F by P. N is at 1200 RPM. 120 into, I don't know the frequency here. And what about number of poles? 6 poles. 120 ones are, 120 tens are. 6 will come here. So the frequency F is equals to 60 hertz. Frequency F is equals to 60 hertz. So the supply frequency is 60 hertz. Now you can calculate easily. So what is the speed? Here the rotor speed equals to synchronous speed, because this is a synchronous motor. What is the synchronous speed formula? 120 F by P. 120 into the frequency upon number of poles. 8 ones are 40, 8 5s are 40, 15 6s are 90. So the answer is 900 RPM. The answer is 900 RPM. So ఇలాంటి క్వశ్చన్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సింపుల్ ఫార్ములాస్. ఓన్లీ n is equals to 120 F by P నుంచి they will ask you questions, but in some different manner. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం క్లారిటీగా ప్రిపేర్ అవుతే ఏ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ ప్రిపరేషన్, సో మీకు ఇఫ్ యు ఆర్ ఏడబ్ల్యూ ఆస్పిరెంట్, హైదరాబాద్లో పవర్ సిస్టమ్ స్టార్ట్ అయింది సార్ జస్ట్ టుడే. అండ్ తిరుపతిలో టుమారో ట్రాన్స్ఫార్మర్స్ స్టార్ట్ అవుతుంది సార్. టుమారో ట్రాన్స్ఫార్మర్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పవర్ సిస్టమ్స్ క్లాస్ స్టార్ట్ అయింది సార్. అండ్ జూనియర్ లైన్మెన్ వాళ్ళకి విజయవాడలో బ్యాచ్ మండే రోజే స్టార్ట్ అయింది. అండ్ హైదరాబాద్లో కూడా మండే రోజే, ఈ రోజే న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ రెస్పెక్టివ్ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. బట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మీరు ప్రిపరేషన్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రివిజన్ అండ్ ప్రాక్టీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్. అండ్ ఎవరైతే ఆల్రెడీ మన సాయి మేధాలో జాయిన్ అయిన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ జాబ్ కొట్టిన స్టూడెంట్స్ ఉన్నారో, మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే వాళ్ళకి ఒకసారి ఇది షేర్ చేయండి. అండ్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాళ్ళు కూడా చాలామందికి రెఫర్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని, మీలాగే ఇంకా చాలామంది స్టూడెంట్స్ని, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోకి ఇన్వాల్వ్ చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలుపుతూ థ్యాంక్ యూ మై డియర్ వ్యూవర్స్.